సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్, ప్రెస్ అకాడమీ ప్రధాన కార్యదర్శి మణిరామ్ అన్నారు. విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు భవన్లో ప్రెస్ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. మీడియా ముఖ్యమైన సామాజిక రాజకీయ సమస్యలపై అవగాహన పెంచడానికి, అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. ప్రత్యేకంగా జీవీఎంసీలో బడ్జెట్లో ఎన్నికలు కూడా కాకుండా పై ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేసి వాటి సంరక్షణ మాత్రం మీరు చొరవ తీసుకోవాలని పెన్ సమరాల్లో భాగంగా మీకు ప్రత్యేకంగా సూచిస్తున్నాం. డాక్టర్ గారు దయచేసి వాటికి మాత్రం మీరు సంరక్షణ బాధ్యత తీసుకోవాలి మరొకసారి కోరుకుంటూ మా తిలక్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఆనాడు ఈనాడు పాత్రికేయ జీవితం తీసుకుంటే ఇప్పుడు క్షణక్షణం ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ మిగతా సోషల్ మీడియా వచ్చిన తర్వాత రెగ్యులర్ పాత్రికేయం కొంతవరకు తగ్గుతుందని చెప్పచ్చు. తగ్గినప్పటికీ విశ్వసనీయత ఉన్న పత్రికలకు కానీ, విశ్వసనీయత ఉన్నటువంటి పాత్రికేయులు కానీ సమాజంలో ఎప్పుడు ఎల్లవేళలు గౌరవ మర్యాదలు, ఆదరణ ఉంటుందని చెప్పడానికి ఉదాహరణ ఈరోజు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పెన్ ఆర్గనైజేషన్ వారి తాలూకా చొరవ, గొప్పదనం అని చెప్పచ్చు. ఉగాది శుభాకాంక్షలు. ఇంకా పెన్ గత కొద్ది సంవత్సరాలుగా వీళ్ళు ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమానికి. నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇట్లాంటి మంచి సాంప్రదాయం నేను శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ చూడలేదు. విశాఖపట్నంలో మిత్రులు ఇంతటి మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెన్, ప్రింట్, ఎలక్ట్రానిక్ న్యూస్, అదేవిధంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండు పేరుతో ఇక్కడ నడుపుతున్నటువంటి కార్యక్రమం మిగతా జిల్లాల వారికి కూడాను మార్గదర్శనం, స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు అనేటువంటిది ఇప్పుడు చాలా ఎక్కువ మంది అయ్యారు. ఒక పత్రికాధిపతి, ఒక మీడియా అధిపతి చైర్మన్ హోదాలో ఉండి కూడా ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్న నన్ను చూపించి ఇంతో మాట్లాడండి, మీరు సమస్యలన్నీ కూడా బయటకు చెప్తారు, మీడియాలో చూపిస్తారు, పేపర్లలో ఫోటోలు వేస్తారు, టీవీలలో వీడియోలు చూపిస్తారు అని చెప్పి గుర్తించి